యూకేలో ఫంక్షన్‌లు, పార్టీలు ఏమున్నా, ఏం లేకపోయినా పిల్లల బర్త్‌డేలు మాత్రం సెలబ్రేట్ జేస్తారు అందరూ. ఇంక బర్త్‌డే పార్టీ అంటే అంతో ఇంతో రెడీ అవ్వాలి కాబట్టి ఒక గంట టైం తీసుకొని వచ్చి రాని మేకప్ వేసుకొని మొత్తానికైతే రెడీ అయిపోయాను. మా వారు కష్టపడి ప్యాక్ చేసిన ప్రెజెంట్‌ని పట్టుకొని బయలుదేరిపోయాం. జనాలు ఎక్కువగా ఉన్నారని ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాల్సొచ్చింది. వీళ్ళు ఒక ట్రాంపోలిన్ గూడా పెట్టినారు ఈ పిల్లలంతా ఎగరడానికి. పెద్దలేమో ముచ్చట్లు, పిల్లలేమో ఆటలతో సరిపోయింది. ఇంక ఫుడ్ విషయానికొస్తే ఇక్కడేమో శాండ్‌విచ్‌లు, సమోసా, వెజ్ పలావ్, చికెన్ బిర్యానీ, రైతా అవేమో మనకి, ఇవేమో ఇంకా ఇంగ్లీష్ పిల్లలకి చిప్స్ అంట, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్, డోనట్లు ఇలా చాలానే స్నాక్స్ పెట్టారు. ఇక్కడున్న మా అందరికి భాషలు, సంప్రదాయాలు వేరైనా మేమంతా ఇండియన్స్ కదా అనే ఫీలింగ్ మాత్రం మాకు ఉండనే ఉంటది. ఫైనల్ గా కేక్ కటింగ్ తో ఈ ఫంక్షన్ అయితే అయిపోయింది అని అనుకున్నాం. కానీ అదేంటో అద్దెకు తీసుకున్న ఈ పార్టీ హాల్ ని మనమే చివరికి క్లీన్ చేసి మరి వాళ్ళ చేతిలో పెట్టాలంట. ఇదెక్కడి చూద్దేమో. ఎన్ని డబ్బులున్నా ఇలాంటివి మాత్రం కొన్నిసార్లు తప్పవులేండి.